మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలు చోట్ల జెండా ఆవిష్కరించి మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ సకల జనుల సమ్మె పేరుతో ప్రతి ఒక్కరిని ఉద్యమం వైపు నడిపించి మిగిలిన పార్టీలకు విధిలేని పరిస్థితి కల్పించి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పనిచేసే విధంగా కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలనే పణంగా పెట్టి అమరులైన ప్రతి అమరుడికి, అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలతో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఆరంభోత్సవ దినోత్సవం సందర్భంగా కోదాడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యబాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి జెండా వందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, నా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, సోదరిమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ మన నాయకులు కేసీఆర్ గారి పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలు వాడవాడిన గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మన పార్టీ ఆఫీసులో జెండా వందనానికి చేసిన సీనియర్ నాయకులు సత్యబాబు అన్నకి, నయం గారికి మరియు తోటి కౌన్సిలర్కి మరియు మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడు మన 5 నెలల్లోనే అర్థమవుతుంది మనకి తెలంగాణలో కేసీఆర్ గారు ఎంత సాధించారో. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు, కరెంటు కూడా రేతులు పడిపోతుంది. దీనన్నిటికీ కారణం ఇప్పుడున్న ప్రభుత్వ విప్లవం. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉన్నదాన్ని 6 నెలల్లోనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మొత్తం కూడా పాడు చేసింది. కాబట్టి మనందరం కూడా ఈ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఉద్యమ స్ఫూర్తితో మనమందరం రేపటి నుంచి తెలంగాణ ప్రజల కోసం, మరి పునర్నిర్మాణం కోసం మనందరం ఏకమై వాడవాడిన కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం చేస్తూ జై జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ మన వీరులకు, జోహార్లు తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. నిర్మాణదాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చిన ముఖ్య అతిథులు సత్యబాబు గారికి, బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి గారికి, నయీం గారికి, మరి అందరికీ లాయర్ గట్టా కోటేశ్వరరావు సార్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మరి కౌన్సిలర్లందరికీ, వార్డు ఇన్ఛార్జీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైనా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు బట్టి 6 గ్యారెంటీల అమలు, మరి అదేవిధంగా ప్రజలకు సంబంధించిన నిత్యం ప్రభుత్వ పథకాలు అమలు చేయటకు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేస్తామని అందరు కార్యకర్తలు సక్కుముడిగా అందరూ ఏకమై ఇది కార్యక్రమాన్ని ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతాం.
బీఆర్ఎస్ జననీ జనకేతనం ముకోటి గొంతుకులకు ఒక్కటైన వందనము తరతరాల చరితమన తల్లిని వందనం తరతరాల చరితమన తల్లిని వందనం 10 జిల్లాల జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. నిండా 10 సంవత్సరాలు 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలో కడిగిడుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం జూన్ 2, 2014 రోజున ఆవిర్భావమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పరిపాలనలో స్వర్ణయుగంగా మార్చుకోదగినటువంటిది. నీటితో కానీ సంక్షేమంలో కానీ ఎంతో అభివృద్ధిని సాధించినటువంటి తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అమలుగానే 5 హామీలని చెప్పి మోసపూరితమైన పరిపాలన జరుగుతూ ఉన్నారు. ఈ రోజు వరకు రైతు బంధు జరగలేదు. చెరువులు చూడండి, గత 10 సంవత్సరాలు నిండుకుండలా ఉన్నటువంటి చెరువుల్ని ఎడారిని చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్ర సమితికే టీఆర్ఎస్ పార్టీకే మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి అధికారంలో విఫలమైన తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ప్రజా సమస్యలపై నిత్యం ఈ 4.5 సంవత్సరాలు పోరాటం చేసినట్లయితే తెలంగాణ ప్రజలు మన గుండెల్లో పెట్టుకుంటారు. గత పాలనని మరిపించే విధంగా పరిపాలించిన పాలకులు ఈరోజు అన్నీ కూడా అబద్ధపు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వారి పరిపాలనకి సాధ్యం కాదు. నీటిని కాపాడుకోవడం సాధ్యం కాదు. సంక్షేమ నీటిలో ప్రజలు విఫలమవుతా ఉన్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా ప్రజల తరఫున ఈ 4.5 సంవత్సరాల్లో గురుతర బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భారత ఆధ్వర్యంలో మనం ప్రజలతోని తోడుగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుంది. కాబట్టి వారందరికీ కూడా పాలన అందించడం కోసం కృషి చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయించే బాధ్యత ప్రతి భారత రాష్ట్ర సమితి కార్యకర్తపై ఉందని తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నీళ్లు నిధులు నియామకాలతో ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు కోదాడ భారత రాష్ట్ర సమితి ఆఫీస్ ముందు మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇలాగే పార్టీ కార్యక్రమాలకు అందరికీ పిలుపుని అందుకొని అందరూ కూడా సమిష్టి బాధ్యతగా ఐకమత్యంతో పనిచేయాలని తెలియజేస్తుంది. అవకాశం ఇచ్చిన పెద్దలకు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.